గాంధీ భవన్ లో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తెలంగాణ కార్యకర్తల పోరాటం ఆరాటం మేరకు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షుడిగా కొనసాగినటువంటి సందర్భంలో పార్టీ నియమావళికి అనుగుణంగా పార్టీ అధ్యక్షుడిని సంస్థాగతంగా ఎన్ఏసీ నుంచి పనిచేసి వచ్చినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు నియమించడం పట్ల గతంలోనే అందరూ కూడా అన్ని రకాల వర్గాల కార్యకర్తలు అభినందనలు చెప్పడం జరిగింది. గాంధీ భవన్ వేదికగా ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ నియామకం తర్వాత రేపు 15వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ భవన్లో ఛార్జ్ తీసుకుంటున్నటువంటి దృష్ట్యా ఏర్పాట్లను చూడడానికి గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు, మత్స్య ఫిషరీస్ చైర్మన్ మెట్ట సాయి గారు, రవలిరెడ్డి గారు అందరం కూడా ఒక పర్యవేక్షణ చేయడానికి వచ్చినాం. ఈ సందర్భంగా యావత్ తెలంగాణ కార్యకర్తల్ని ఏ ఉత్సాహం కొద్దైతే మనందరం ఇవాళ అధికారం తెచ్చుకున్నామో పార్టీని కూడా కార్యకర్తలకు ఎప్పటికి ఇబ్బంది జరగకుండా ఉండడం కొరకు పార్టీని కూడా కార్యక్రమాలను ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకుపోయేటువంటి సైనికులమైన మనం అందరం కూడా మన నూతన అధ్యక్షుడి నియామక సందర్భంగా రావాలని ఆదివారం 15వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు ఛార్జ్ తీసుకునే కార్యక్రమం లోపల అధ్యక్షునికి మద్దతుగా పార్టీకి మద్దతుగా పార్టీ కార్యకర్తలందరూ రావాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ తెలుసు 48 గంటల్లోనే రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కలగజేయడంతో పాటుగా ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేయడం జరిగింది. దాని తదుపరి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. దాని తదుపరి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. ఇప్పుడు రేషన్ కార్డులు, దాంతో పాటుగా ఆరోగ్యశ్రీ కార్డులు, రైతు బంధు ఈ విధమైన కార్యక్రమాలు చేయబోతా ఉన్నది. ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితులలో ఇవే కాక అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా అభివృద్ధి ఆలోచనతోటి త్రిపుర రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, మూసీ అభివృద్ధి కావచ్చు, లేదా ఇంటర్నల్ గా మారుతున్న కాలం అనుగుణంగా సాంకేతికమైన విప్లవం తీసుకొచ్చేటువంటి 4th సిటీ ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా అన్ని రైతాంగంతో పాటుగా సాంకేతికంగా ఐటీ రంగ అభివృద్ధితో పాటుగా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఈ సందర్భంలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అకారణంగా విమర్శించి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో 0 ఫలితాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్పేటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద కార్యకర్తల మీద ఉంది. ఈరోజు బాధ్యతలు చెప్పే అధ్యక్షుడు కూడా తప్పకుండా పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరికీ, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరూ కూడా సముచిత స్థానం ఇచ్చి వాళ్ళందరూ ఉత్సాహంగా పార్టీలో పనిచేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకుపోయే విధంగా కోఆర్డినేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో జిల్లా కార్యాలయాల నిర్మాణం చేపట్టేటువంటి అవసరం ఉంది. ఈ విధంగా అనేకమైనటువంటి బాధ్యతలు ముందున్నటువంటి సవాళ్లు ఉన్నాయి. వీటన్నిటినీ అనుభవంతో పనిచేసి గత 3 సంవత్సరాలుగా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసిన మహేష్ కుమార్ గౌడ్ గారు తప్పకుండా చేస్తారని ఆకాంక్షిస్తున్నాం. ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్రస్థాయి దాకా ప్రజల దాకా తీసుకుపోయే విధంగా పార్టీని సమాయత్తం చేయడము, అధికారంలో పార్టీ కార్యకర్తలు సీనియర్లను భాగస్వాములు చేయడం, ప్రతిపక్షాల విమర్శల్ని కుట్రల్ని తిప్పికొట్టే విధంగా వ్యూహాత్మకమైన కార్యాచరణ తీసుకొని పోయే విధంగా అందరూ కూడా కలిసి ముందుకు పోతామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, జరుగుతున్న ప్రత్యక్ష పరిణామాల లోపల ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలకు సంబంధించి ఏదైతే జరుగుతోందో వాటి గురించి గౌరవ మాజీ శాసనసభ్యుడు వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు మాట్లాడుతున్నారని మనవి చేస్తాను.
ఇప్పుడు కేసీఆర్ గారు కూడా గతంలో అనేక సందర్భాల్లో ఉద్యమం జరిగినప్పుడు ఉద్యమం వరకే ఇక్కడ ఎవరైనా ఉండొచ్చు అనే మాట మాట్లాడినటువంటి పార్టీకి సంబంధించిన శాసన మండలి సభ్యుడే ప్రత్యక్షంగా వీడియోలు ఉన్నాయి. హైదరాబాద్కు బతకొచ్చినటువంటి మీరు నేను తెలంగాణ బిడ్డను అంటా ఉన్నాడు. మేము అధికారంలో ఉన్నామనే మాట కానీ లేకపోతే ఇంకో అంశం కాదు. మేము కూడా తెలంగాణ ఉద్యమం సందర్భంగా తెలంగాణ ఉద్యమము తెలంగాణ ఏర్పాటు ప్రజల ఆకాంక్ష తాత ముత్తాతల నాటి కోరిక దానికోసం పోరాడుతూ కూడా ఎన్నడూ కూడా హైదరాబాదులో ఉండేటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి విషయం లోపల ఎప్పుడు కూడా విపరీత వ్యాఖ్యలు చేయలేము. మేము